తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన గురుకుల ఉపాధ్యాయ నోటిఫికేషన్పై బీఈడీ అభ్యర్థులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు బీఈడీ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. డిగ్రీలో 60% మార్కులు ఉండాలనే నిబంధనతో చాలా నష్టపోతున్నామని, నోటిఫికేషన్ వెంటనే సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లను చెబుతూ ప్రత్యేక నిబంధనలు పెడుతూ నిరుద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు తొలగించే వరకు పోరాటం ఆగదంటున్న నిరుద్యోగ అభ్యర్థులతో మా ప్రతినిధి నరసింహారెడ్డి ఫేస్ టు ఫేస్. పీఈటీ అర్హత కల్పిస్తడం చాలా దారుణం. అది బీపీఈడీ అనేది చాలా ఎక్కువ, ఇంకా యూజీపీఈడీ కన్నా. అటువంటి విద్యార్థులు కూడా ఉపాధి అవకాశాలు లేకుండా అనుసరిస్తున్న ఈ ప్రభుత్వం మాత్రం చాలా ప్రజాస్వామ్యబద్ధంగా అనుసరించకుండా రాచరిక పాలన అనుసరిస్తుంది. విద్యార్థుల ఉద్యమాల ఫలితంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. విద్యార్థులు ఆ రోజు కలలు కన్నారు, తెలంగాణ రాష్ట్రం వస్తే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది, మా బతుకులు మారుతాయని. ఆ రోజు ఎంతో కష్టపడి ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఈరోజు ప్రభుత్వం మాత్రం కొంతమంది వాళ్ళ కుటుంబాలకే ఉద్యోగాలు ప్రకటించుకొని విద్యార్థులకు అవకాశాలు లేకుండా ఒక నియంత పాలన చేస్తుంది కేసీఆర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జరుపుతున్నాం. అన్ని విద్యార్థి సంఘాల నుంచి పేర్కొంటున్నాం ఈ సభాముఖంగా. ఖబర్దార్ కేసీఆర్, త్వరలో అన్ని విశ్వవిద్యాలయాల్లో ఈ అంశం మీద చర్చించి అన్ని విశ్వవిద్యాలయాలు అదేవిధంగా మరో తెలంగాణ ఉద్యమానికి మేము అందరం రూపకల్పన చేస్తామని పేర్కొంటున్నాం. ఇక్కడ విద్యార్థులకు అందరికీ న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. రైట్. ఇంగ్లీష్లో పరీక్ష రాయడానికి మీకున్న ప్రధాన అభ్యంతరం ఏంటి? ఇంగ్లీష్లో చెప్పాల్సి ఉంటుంది కదా, మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయడానికి మీకున్న అభ్యంతరం ఏంటి? మేము ఇంగ్లీష్లో బోధించడానికి కూడా ఎప్పుడు వ్యతిరేకత చేస్తలేం. మా ప్రధాన డిమాండ్ కూడా ఏంటంటే, ఎప్పుడో 10-15 ఏళ్ళ నాడు అయిపోయిన డిగ్రీలో ఇప్పుడు 60% ఉండడం అని చెప్పేసి, గ్రాడ్యుయేషన్లో 60% ఉండాలని చెప్పడం మాత్రం సరైన నిబంధన కాదు. మాకు ఆల్రెడీ బీఈడీ అయిపోయిన వాళ్ళకు భారతదేశంలో ఏ రాష్ట్రంలో నిర్వహించకుండా మన రాష్ట్రంలో టెట్ అనేది నిర్వహించారు. ఆ టెట్లో మా భాషా పరిజ్ఞానాన్ని పేర్కోవడానికి 30 మార్కుల ఇంగ్లీష్ అనేది పరిజ్ఞానం ఉంది. దానికి సంబంధించిన విద్యార్థుల సైకాలజీ తెలుసుకోవడానికి సైకాలజీ 30 మార్కులు ఉంది. పెడగాగి అని చెప్పేసి అలాంటి 150 మార్కులతో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మా బీఈడీ అయిపోయిన తర్వాత బీఈడీలో కూడా మాకు ఆల్రెడీ ఇంగ్లీషు ఉంటుంది, నేర్చుకున్నాం. మాకు ఇంగ్లీష్ భాషలో బోధించడానికి ఎలాంటి ఇది లేదు. మాకు కాంటెంట్ ఉంది, కాంటెంట్తో పాటు భాష ఉంది. నీకు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కూడా 12 ఏళ్ళు పరిశోధన చేసి కూడా మాతృభాషలో విద్య నేర్చుకున్న వాళ్ళు మాత్రమే, ప్రైమరీ లెవెల్లో మాతృభాషలో విద్య నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రాథమిక విద్య ఇట్లా తెలుగులోనే ఉండాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేసినాం. అయినప్పటికీ ఇంగ్లీష్లో పెట్టినప్పటికీ కూడా మేము బోధిస్తాం. అదే ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎలాంటి అర్హత లేని వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చిన వాళ్ళు చెప్తారు. వాళ్ళకి మెథడు తెలియదు, కాంటెంట్ తెలియదు. మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే, 52% చదువుకుంటున్న ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో కూడా కనీస అర్హత ఉన్న బీఈడీ డైట్ అర్హత ఉన్నోళ్ళు, టెట్ అర్హత ఉన్నోళ్ళే ఉండాలి. వాళ్ళకు కూడా కనీస వేతనాలు అందించాలి. అప్పుడే నువ్వు నిజమైన విద్య, నీకు స్టాండర్డ్ విద్య ఉండాలనుకుంటే మౌలిక సౌకర్యాలు కల్పించి నిరుద్యోగులు ఎప్పటికున్న ఖాళీలను భర్తీ చేస్తే అయితే తప్ప ఉన్నోళ్ళు ఎప్పుడూ అయిపోయిన వాళ్ళకి చేయదు. 94లో స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు అర్హులు కాదని చెప్పేసి ఒక నిబంధన వచ్చింది రాజ్యాంగం ప్రకారం. అంటే అప్పటి వరకు ఉన్న పిల్లలకు కాదు, ఆ తర్వాత పుట్టబోయే బిడ్డలకు మాత్రమే అర్హత వహిస్తుంది. అట్లా మేమేం డిమాండ్ చేస్తున్నామంటే, నువ్వు నిజంగా 60% ఉండాలి, మంచిగా ఉండాలనుకుంటే 2017 తర్వాత బీఈడీ చేసేటోళ్ళు కానీ. For more updates, please subscribe 99 TV Telugu.